నమస్తే విజన్స్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రపంచ నాగరికత వ్యవసాయంతో ప్రారంభమైందని, వ్యవసాయంలో సాంకేతికను వినియోగించి అధిక లాభాలు పొందాలని జిల్లా కట్ట చొరవాడ నగరాన్ని రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో జిల్లా కట్ట చొరవాడ నగరానికి పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చొరవాడ నగరాన్ని మాట్లాడుతూ ప్రపంచ నాగరికత వ్యవసాయంతో ప్రారంభమైందని, రైతుల చేతుల మీదుగా ప్రతి పౌరునికి ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. ఒకనాడు ఆహార కొరత స్థాయి నుంచి రైతులు విప్లవాత్మకమైన సాగు ద్వారా మిగులు ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారని అన్నారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ, కె శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, అనిల్ కుమారి, రమేష్, రాఘవేంద్రరావు, ఈఓ రాధికా ప్రియదర్శిని, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ కూడా సొంతంగా వారికి స్ప్రేయర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్, రోటోవేటర్స్, పవర్ టిల్లర్స్ ఇవన్నీ అందివ్వడం, అది కూడా చాలా స్మూత్గా అంతా కూడా పేపర్లెస్, ఆన్లైన్. అంటే పేపర్ కానీ ఎవరు తీసుకొచ్చి అప్లికేషన్స్ తీసుకొచ్చి ఆఫీస్లో ఏడీఏ ఆఫీస్లో ఇవ్వాలా, కలెక్టర్ గారి దగ్గరికి ఇవ్వాలా అనే ఒక కన్ఫ్యూషన్ అది లేకుండా మీరంతా మీ యొక్క గ్రామం స్థాయిలోనే జిఎస్డబ్ల్యూఎస్ లేకపోతే రైతు సంస్థ కేంద్రాల్లోనే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవ్వడము, తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ సెలెక్ట్ అయిన ఎక్విప్మెంట్స్, మీరు కోరుకున్న ఎక్విప్మెంట్స్ మీ ఇంటి దగ్గరే వచ్చి అన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మనందరికీ తెలుసు ఈ ప్రపంచ నాగరికత అంతా కూడా వ్యవసాయంతోనే మొదలైంది. వ్యవసాయంలో ఉండే లోటుపాట్లు, అప్పుడుండే రాత్రి కంటే ముందు ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క అవసరాలను విత్తనాలు దాచుకుని వేసుకుని ఇట్లా అంతా మొదలైన వ్యవసాయం ఈరోజు మీ చేతుల మీదుగా ప్రతి ఒక్క పౌరులకి కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా వేరే దేశాలకు కూడా అందించే స్థితికి, అంటే ఇక్కడ ఆకలితోటి కరువులతోటి అల్లాడుతూ ఉన్న దేశం పరిస్థితి నుంచి కూడా మన ఎక్సెస్ ప్రొడక్షన్స్లోకి వేరే దేశానికి సర్ప్లస్ ప్రొడక్షన్లోకి వచ్చి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకునే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్క రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా మన సీఎం గారు మీకు ఏ విధంగా ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఏ విధంగా తీరిస్తే మీకు ఏ విధంగా నాలెడ్జ్ అంతా కూడా పంచాలి, కొత్త వచ్చిన టెక్నాలజీస్ అన్నీ కూడా రైతులకు అందజేయడం, వీటన్నింటిలో కూడా చాలా శ్రద్ధ వహిస్తారు. అది ఇక్కడ ఉండే శాస్త్రవేత్తలు ఆఫీసర్స్ ఆలోచించకుండా ముందే మన సీఎం గారు చెప్తూ ఉండడం అనేది మనం గత 20 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి డ్రోన్స్ రావాలి, డ్రోన్స్ అన్నీ కూడా రైతులు వాడుకోవాలి. డ్రోన్స్ ఇప్పటివరకు 41కి 15 అందజేయండి, మిగిలిన కూడా అతి తొందరలోనే రైతులకి అందజేయడం జరుగుతుంది. వీటిని విస్తృతంగా వాడే విధంగా, వారికి మార్కెట్ కూడా అందే విధంగా అందరూ సహకారాలు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ మిగతా రైతు సోదరులు కానీ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాను. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు జిల్లాకు కేటాయించిన ప్రత్యేక టీం అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్తో నిర్వహించే మెగా యోగా ప్రదర్శన విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చొరవాడ నగరాన్ని అధికారులను ఆదేశించారు. జూన్ 19న డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహణపై ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, కళాశాల, పాఠశాల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ చొరవాడ నగరాన్ని గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లా యంత్రాంగం విజయవంతం చేస్తుందనే నమ్మకం, మంచి పేరు మన జిల్లాకు ఉందని, గురువారం నిర్వహించే మెగా యోగా కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. గూగుల్ మీట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజ్కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, జిల్లా రెవెన్యూ అధికారి మొగులు వెంకటేశ్వర్లు, డిఈఓ ఈ నారాయణ, డిఆర్డీఏ పీడీ సిహెచ్ వేణుగోపాల్, డిఎం అండ్ హెచ్ఓ జి గీతాబాయి పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద మొక్కలు నాటి సంరక్షించడానికి వ్యక్తిగత భూములు, సామాజిక భూములను తెలియచేయాలని అత్తిలి ఎంపీడీఓ పి శ్యాములు కోరారు.
అత్తిలి మండలం కేఎస్గట్లో నిర్వహించిన గ్రామ సభలో సన్న చిన్నకారు రైతులు ఎస్సీ ఎస్టీ రైతులను గుర్తించాలని కోరారు. సామాజిక మొక్కలు నాటడం కోసం అనువైన ప్రభుత్వ భూములను తెరపాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మెంతు రాజ్కుమార్, వేంద్ర సత్యనారాయణ, మేలం వెంకన్నబాబు, గుడాల కాంతారావు, రాయుడు తాతారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు శాసనసభ్యులు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అన్నారు. గాజువాక నియోజకవర్గంలో నిర్వహించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారుల సమీక్ష సమావేశంలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమం వైపు ప్రపంచం చూసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కార్యక్రమం రూపకల్పన చేశారని అన్నారు. కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించగా తర్వాతి కాలంలో ఐక్యరాజ్య సమితి కూడా యోగా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినట్లు చెప్పారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాచీనమైన యోగాను ప్రజల్లో భాగస్వామ్యం చేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి సమాజంలో ఆరోగ్యకర వాతావరణం తీసుకొచ్చే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. యోగా కారణంగా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు అనేక ఆరోగ్య ఫలాలు మనకు అందుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా కూటమి నాయకులందరూ కూడా అధికారులతో ఇక్కడ సమన్వయం చేసుకుని ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ప్రతి సచివాలయం పరిధి నుంచి కూడా ఈ మొబిలైజేషన్ ఏర్పాట్లు కానీ, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ అన్ని విధాలుగాను కూడా చూసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిశీలకంగా నేను ఇక్కడ నన్ను పార్టీ పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లని సక్రమంగా చూసి ఈరోజు ఈ యోగాంధ్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించే విధంగా ఈ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తణుకు, దువ్వ, పైడిపర్రు, అత్తిలి, కొమ్మర, ఇరగవరం సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్ మరమ్మతుల నిమిత్తం ఈ నెల 20న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకు మండలంలో వేల్పూర్ రోడ్, నరేంద్ర సెంటర్, రాష్ట్రపతి రోడ్, బ్యాంకు కాలనీ, ఉమెన్స్ కాలేజ్, కొండలమ్మ పుంత, మున్సిపల్ కార్యాలయం రోడ్లోను తణుకు రూరల్ మండలం మండపాక, దువ్వ ఇండస్ట్రియల్ సర్వీసులకు విద్యుత్ ఉండదని అన్నారు. అత్తిలి మండలంలో అత్తిలి, ఆరువిల్లి, మంచిలి, ఈడూరు గ్రామాలకు, ఇరగవరం మండలంలో ఇరగవరం, గోటేరు, గోపాలపురం, కేతవారిపాలెం, కె ఇలింద్రపర్రు, ఎర్ర చెరువుల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే అత్యవసర విభాగాలైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్, పార్కులు, మెకానికులు విధులను బహిష్కరిస్తారని తెలిపారు. టెక్నికల్ వారికి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వారికి 24,500 రూపాయలు అమలు చేయాలని కోరారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్, మున్సిపల్ కార్మికులకు క్రమబద్ధీకరించాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, రద్దు చేసిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. గ్రాడ్యుటీ పెన్షన్ అమలు చేయాలని కోరారు. సంఘ గౌరవ అధ్యక్షుడు గుంటపల్లి శేషగిరిరావు, అధ్యక్షుడు పిట్ట మహేష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, బుజ్జిబాబు, జైపాల్ తదితరులు నిరసనకు నాయకత్వం వహించారు. తణుకు మండలం వీరభద్రపురం ప్రాథమిక పాఠశాలలో తణుకు మానవతా సంస్థ వారు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా విద్యార్థులకు చేయూత ఇవ్వాలనే ధ్యేయంతో పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మానవతా సంస్థ వారు తెలిపారు. కార్యక్రమంలో దాట్ల సత్యనారాయణ రాజు, పి రాధాపుష్పవతి, బి రామలక్ష్మి, కటారి శారదాదేవి, మల్లిపూడి ప్రసాద్, రాజులపాటి శ్రీను, ప్రధానోపాధ్యాయుని జి సునీత, ఎం షమీల్, స్కూల్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవతా కమిటీ వారిని సత్కరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన 12 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని 20న జరిగే నిరసనలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. బుధవారం వాన్బరీ పరిశ్రమ వద్ద 12 గంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో 12 గంటల పని విధానం మానుకోవాలని, 8 గంటలు కొనసాగించాలని, లేబర్ కోడ్ రాష్ట్రంలో అమలును నిలుపుదల చేయాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పరిశ్రమలో షెడ్యూల్ ఇండస్ట్రీస్లో పాత జీవోను రద్దు చేసి కొత్త జీవోలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల శ్రమకు తగిన వేతనం నేటికి ఇవ్వడం లేదని అన్నారు. కార్మికుల శ్రమ వల్లనే సంపద వస్తున్నప్పుడు ఆ కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచింది కానీ వేతనాలు పెంచలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లు రాష్ట్రంలో వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు పి దక్షిణామూర్తి, యూనియన్ కార్యదర్శి వల్లూరు వెంకటేశ్వరరావు, గుబ్బల గోపి, లక్ష్మీనారాయణ, హర్షవర్ధన్, కేతా శ్రీనివాస్, బ్రహ్మాజీ, నాగేశ్వరరావు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా చాలా ముందుకి రావడం ఫలితంగా ఇవాళ కార్మికులకు ఉన్నటువంటి యావత్ హక్కులన్నీ కూడా కోల్పోయి విపరీతమైనటువంటి బానిసత్వంలోకి నెట్టబడుతున్నారనేటువంటి విషయాన్ని మేము సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 ఏళ్ల కాలంలో కార్మికులకి శ్రమని దోచుకునేటువంటి పద్ధతుల్లో కార్పొరేట్లకి, బడా పెట్టుబడిదారులకి దోపిడీకి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతుల్లో వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చి కార్మికులకు ఉన్నటువంటి అన్ని హక్కులు తొలగించే పద్ధతి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.